అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్నటువంటి దేవాది దేవుడు ఎంత శక్తిమంతుడో మనం అర్థం చేసుకోవాలంటే ఈ విశాల విశ్వమును గూర్చి మొదటిగా మనకు తెలియాలి. ఈ విశ్వమును సృజించినటువంటి ఆయన గొప్పతనము, ఆయన శక్తి, ఆయన ప్రభావము ఎంత గొప్పదో మాటలు కూడా సరిపోవండి వర్ణించడానికి, వివరించడానికి. అంతగా దేవుడు ఈ ప్రపంచములను నిర్మించి ఉన్నారు. అది మానవుని యొక్క ఊహకు కానీ, మానవుని యొక్క జ్ఞానానికి కానీ అందనంత గొప్పది. అయితే అలాంటి సర్వశక్తివంతుడైన దేవుడు భూమి మీద నివసిస్తున్నటువంటి మానవులను జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏ పాటి వారమండి? అయితే అంత శక్తి కలిగినటువంటి దేవుడు కూడా మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఆయన మాటల్లో మనకి తెలియపరుస్తున్నారు. ఎందుకంటే భూలోకములో అనేక జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశికి కూడా దేవుడు తన పోలికను ఇయ్యలేదు, కానీ ఆయన పోలికలో మనలందరినీ కూడా నిర్మించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మానవులంటే అంత ప్రత్యేకత ఆయనకి. అయితే ఇంత సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మట్టి అయినటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏమాత్రము కూడా మనము తగము. అయినప్పటికీ దేవుని యొక్క ప్రేమను మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నారు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అంత గొప్ప దేవుడు అంటున్నారండి, నిన్ను విడువను, ఎడబాయను అని. ఈ మాటలు వింటుంటే ఎంత ధైర్యంగా ఉన్నాయో కదా మనకి. ప్రభు మనల్ని విడువను, ఎడబాయనని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో నాకెవరూ లేరు, నా పరిస్థితి ఏమిటి, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నేను ఇబ్బందులు ఉండిపోయాను, అప్పుల్లో ఉండిపోయాను, సమస్యల్లో ఉన్నాను, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి చింతపడుతున్నావేమో నువ్వు. ప్రభు నీకు తోడుగా ఉన్నారు, నువ్వు ధైర్యంగా ఉండు. నిన్ను విడువను, ఎడబాయను అంటున్నారు ఆయన. ఇప్పటి వరకు నీ బ్రతుకులో ఎన్నో సమస్యలు నీకు వచ్చాయి. ఎప్పుడైనా దేవుడు నిన్ను విడిచిపెట్టారా? లేదు కదా. ఆ పరిస్థితులన్నీ, ఎన్నో పరిస్థితులు దాటుకుని ఈ రోజులోనికి వచ్చావు. మరి ఇంతకాలం దేవుడు అన్ని విషయాలు, అన్ని కార్యాలు నీ జీవితంలో జరిగించినప్పుడు ఎకనో ఆయన నీకు సహాయం చేయడంటారా? తప్పకుండా సహాయం చేసే దేవుడు కనుక నిన్ను విడువను, ఎడబాయనని చెప్తున్నారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏ చింత, ఏ బాధ, ఏ వేదన నీ హృదయంలో పెట్టుకోకుండా ప్రభు నాకు సహాయం చేస్తారని పూర్తిగా ఆయన మీద ఆధారపడు. దేవుడి మాటలు మన జీవితంలో నూరంతులుగా దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటినీ కూడా తీర్చి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీ సహాయము దయచేయండి. ఉద్యోగములు చేస్తున్న బిడ్డలకు మీ తోడు దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మీ కాపుదల దయచేయండి. ఈరోజు నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున్న నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.